అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కె లలితారాజ్ గారు రచించిన ఓదార్పు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మధు, ఎవరొచ్చారా చూడు. సారథి అంత ఉత్సాహంగా చెబుతుంటే ఎవరా అని బయటకొచ్చి చూసి గిట్లున వెనుతిరిగిపోయింది మాధవి. చిన్నబోయిన ఆ వ్యక్తిని రండా అంటే మాధవికి మీ మీద ఇంకా కోపం తగ్గలేదనుకుంటా. నెమ్మది మీద తనే మాట్లాడుతుందిలేండి అంటూ ఆహ్వానించాడు సారథి. పర్వాలేదు బాబు, నేను తన మర్యాదలు ఆశించి రాలేదు. నీ దగ్గర మా అమ్మాయి ఎలా ఉంటుందని చూసిపోదామని వచ్చాను. పాలిపోయిన మొహంతో అంది ఇందిరమ్మ. మధు, మీ అమ్మకి కాఫీ తెచ్చియ్యి. ఇక్కడ చెయ్యి ఖాళీ లేదు, విసురుగా వినిపించింది మాధవి కంఠం. దిగులుగా మారిపోయింది ఇందిరమ్మ మొహం. నేను తీసుకొస్తానాంటీ. వద్దు బాబు, తనెలా ఉందో చూసుకోదామని వచ్చాను. నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం దాని అదృష్టం. ఇలా వచ్చే అవసరం ఇక పెట్టుకోవద్దని చెప్పండి ఆమెకి. అయినా తన చీటికి మాటికి ఈ ఇంటి గడప తొక్కితే తలుపులు మొహాన వేయవలసి వస్తుంది. కోపంగా వినిపించింది మాధవి కంఠం. ఆ మాటలు విని లేవబోతున్న ఇందిరమ్మను వారించాడు సారథి. తన కోపం ఎంతసేపు ఉంటుందిలేండి, ఇప్పుడెలాగూ ఆఫీస్ టైం అవుతుంది. తనెలాగూ వెళ్ళిపోతుంది. మీరు కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్లొచ్చు. ఆ మాటలు విని కూర్చుంది ఇందిరమ్మ. అంతా రెడీ అయి బయటకొచ్చి మాధవి చెప్పింది. సారథి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వంట అని ఒక్కడికే ఉండాను. దానం చేసి కడుపు మార్చుకుంటావో లేకపోతే ఆమెను పంపి నువ్వే తింటావో అది నీ ఇష్టం. కాని ఒక్క మాట, ఇక్కడ ధర్మసత్రాలేవీ లేవు. వెళ్ళొస్తాను. ధర్మసత్రాలు అన్న మాట చెల్లున కొట్టినట్టయింది ఇందిరమ్మకి. సారథి, నిజంగా నేను తప్పు చేశానా? అడగలేక అడిగింది ఇందిరమ్మ. ఈ విషయం గురించి మాట్లాడదామనే మిమ్మల్ని ఇప్పుడు ఉండమన్నానా ఆంటీ? ఒక్క నిమిషం అంటూ లోపలికెళ్లి ఫోటోలు తీసుకొచ్చాడు సారథి. మీ మనవడి ఫోటోలాంటీ? ఆత్రంగా లాక్కుంది ఇందిరమ్మ. 5 ఏళ్ల అంకిత్ రకరకాల ఫోజుల్లో ఉన్న ఫోటోలవి. భలే ముద్దుగా ఉన్నాడు. ఇప్పుడేడి? ఆత్రంగా ఇల్లంతా కలయజూస్తూ అడిగింది ఇందిరమ్మ. స్కూల్కెళ్ళాడు. ఒక్కగానొక్క మనవడిని చూసుకోలేకపోయాను. అది మీరు చేసుకున్న కర్మ ఆంటీ. బాబూ, వేటగాడ వదిలిన బాణం సూటిగా గుండెల్లో నాటిన లేడిలా అయిపోయింది ఇందిరమ్మ. అవునాంటీ, మాధవి ఇప్పుడు ప్రవర్తించిన తీరులో తప్పే ఉంది? నేను తప్పు చేశానా అని అడిగారు మీరు. ఘోరమైన పాపమే చేశారాంటీ. అమ్మా, మా వారు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నారు. బాబునసలు పట్టించుకోవట్లేదు. నేను తప్పు అని చెప్పినా ఆయన వినిపించుకోవట్లేదు. కొన్ని రోజులు నాకు నీ ఇంట్లో నీడనివ్వు. ఆ వ్యవధిలో ఆయన మారితే మారినట్లు, లేకపోతే నా దోవ నేను చూసుకుంటాను అని అడిగితే మీరేమన్నారు? తనేమన్నదో గుర్తొచ్చింది ఇందిరమ్మకి. నీ కష్టమేదో నువ్వు పడు. ఇంకా నాకు నీ తర్వాత 2 ఆడపిల్లలున్నారు. నీ వల్ల వాళ్ళ పెళ్లిళ్ళు చెడిపోతే మిమ్మల్ని అందరినీ పోషించడానికి ఇదేం ధర్మసత్రం కాదు. అమ్మా, కాసింత చెయ్యూతనివ్వలేవా? నేను చాలా కష్టంలో ఉన్నాను. తాగుబోతూ తిరుగుబోతూ మొగుడుతో ఇక కష్టాలు పడలేను. నీ మొగుడిని నువ్వు తిప్పుకోలేకపోయావు. మీకు మధ్య గొడవలేమున్నాయో. చేతనైతే నీ మొగుడిని మార్చుకో. ఈ ఇంట్లో ఉంచుకోవటం మాత్రం కుదరదు. అది మిగతా ఆడపిల్లల గురించి కూడా నేను ఆలోచించుకోవాలి కదా బాబు. ఈ అమ్మాయి మొగుడిని వదిలేసి మా ఇంట్లో ఉంటే మిగతా పిల్లల పెళ్లిళ్ళు అవుతాయా? తను కొన్ని రోజుల వ్యవధి కదా ఆంటీ అడిగింది. నోరు లేని పక్షులు, జంతువులు కూడా తమ పిల్లల్ని తమ నీడ కింద పొదువుకొని రక్షణనిస్తాయి. కష్టం వచ్చినప్పుడే మనిషికి చెయ్యి అందించాల్సింది. అలా అందివ్వకపోగా తనని ఎన్ని మాటలన్నారు? మగవాడి మనసు చెంచలం ఆంటీ. ఎప్పుడు నా దగ్గరేగా ఉండేది అన్న అలుసు కొత్త రుచులు పొందాలని పక్కదోవలు పడతాడు. అది భార్యల తప్పెలా అవుతుందాంటీ? అయినా మాధవి భర్తకి ఎంత అపురూపమైన బహుమతినిచ్చింది. అదే అంకిత్కి జన్మనివ్వటం. ఆ పసివాడి ఆలన పాలనలో భర్తని కాసింత నిర్లక్ష్యం చేసిండొచ్చు. అంత మాత్రాన అతని పక్కదోవలు పట్టాలా? అవును బాబు, నిజంగా నేను అన్నమాటకి ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. సిగ్గుగా అంది ఇందిరమ్మ. సిగ్గుపడటం పరిష్కారం కాదాంటీ. కష్టాల్లో ఉన్నప్పుడు బిడ్డలకు చెయ్యూతనివ్వటం ముఖ్యం. మాధవి బయటకొచ్చి మంచి పని చేసింది. ఆమె భర్త ఆమె విలువను తెలుసుకున్నాడు. తను చేసే పని తప్పని తెలుసుకున్నాడు. అదే ఆమె ఇంట్లోనే ఉండి ఉంటే నేనేం చేసినా ఆమె ఇంట్లోనే పడి ఉంటుందిలే అని పేట్రేగిపోయేవాడు. ఆత్మవిశ్వాసంతో ఆమె బయటకొచ్చి తన కాళ్ళ మీద తను నిలబడగలిగింది. ఆమె భర్తొచ్చి పశ్చాత్తాపంతో ఆమెను తిరిగి మళ్లీ తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు. నిర్ణయం ఆమెదే. వెళ్లాలా వద్దనేది తనే నిర్ణయించుకుంటుంది. నిజం బాబు,
మాధవికి ఆశ్రయం ఇవ్వక పెద్ద పొరపాటు చేశాను. తను నా కళ్ళు తెరిపించింది. ఇక నుండి నా బిడ్డలకే కష్టం వచ్చినా అమ్మ మనసుతో ఆదుకుంటాను బాబు. ఇలా అయితే వరకట్నం చావులు కూడా ఉండవాంటి. భర్త వేధిస్తే పుట్టింట్లో ఆశ్రయం ఉండదేమోనన్న భయంతో ఎంతో మంది ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు కూడా తగిన ఓదార్పునిస్తే వాళ్ళ జీవితం వాళ్లే బ్రతుకుతారంటే మరికొంతమందికి ఆదర్శం కూడా అవుతారు. నిజం బాబు, నువ్వు చెప్పింది అక్షరాల సత్యం. ఆడపిల్లకి పుట్టింటి నుండి వచ్చే ఓదార్పు 1000 ఏనుగుల బలం. ఇది తప్పక నేను నా పిల్లలకు అందిస్తాను. సంఘం నుండి ఎటువంటి వ్యతిరేకత ఎదురైనా ఈ విషయంలో నేను భరిస్తాను. దృఢ నిశ్చయంతో అంటున్న ఇందిరమ్మను ప్రశంసగా మెరుస్తున్న కళ్ళతో చూశాడు సారథి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.